వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్లాస్టిక్ రహిత సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. రాష్ట్రాన్ని చెత్త రహితంగా మార్చడమే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల లక్ష్యమని, అందులో భాగంగా చెత్త రహిత నియోజకవర్గంగా నిడదవోలు తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రాన్ని పూర్తిస్థాయి స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పానికి అనుగుణంగా శనివారం నిడదవోలు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నిడదవోలు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ థీమ్తో జరిగిన ఈ పారిశుద్ధ్య డ్రైవ్లో రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావంగా వారి యూనిఫామ్ ధరించిన మంత్రి దుర్గేష్ చీపురు చేతపట్టి పట్టణ వీధుల్లోని చెత్తను స్వయంగా ఊడ్చి డస్ట్బిన్లో వేశారు. అనంతరం అధికార యంత్రాంగం ప్రజలతో కలిసి స్వచ్ఛంద ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిధుల దుర్వినియోగం, నిర్లక్ష్యం వల్ల పట్టణాలు, గ్రామాలు చెత్తతో నిండి దుర్గంధం వెదజల్లేవని మండిపడ్డారు. పారిశుద్ధ్యాన్ని గాలి కొదిలేసిన గత పాలకులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చెత్తపై పన్ను వేసి ప్రజలను పీడించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ప్రత్యేక దృష్టి సారించి స్థానిక సంస్థలకు పూర్వ వైభవం తెస్తూ పరిశుభ్రమైన నగరాలు, గ్రామాలను ఆవిష్కరిస్తున్నారని అన్నారు. ఆ సంస్కరణలు నేడు సత్ఫలితాలు ఇస్తున్నాయని కొనియాడారు. గత 2 ఏళ్లుగా నిడదవోలు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్లు ప్రత్యేక శ్రద్ధ వహించి పట్టణాన్ని చెత్తరహితంగా మార్చడం అభినందనీయమన్నారు. కేవలం ప్రభుత్వ సంకల్పం మాత్రమే సరిపోదని, ప్రజా భాగస్వామ్యం తోడైతేనే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి రోజుకు కనీసం అరగంట సమయం కేటాయించాలని కోరారు. ఇళ్లలోనే తడి, పొడి చెత్తను విడివిడిగా ఉంచాలని, వాటిని మున్సిపల్ వాహనాల్లోనే వేయాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, స్థానిక కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన దుర్గేష్ గారికి, కమిషనర్ శ్రీమతి కృష్ణవేణి గారికి, ఇంకా పాల్గొన్నటువంటి వివిధ పదవుల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా 3వ శనివారం రోజున ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేపట్టి ఈ రాష్ట్రాన్ని క్రమేపీ పూర్తిస్థాయి స్వచ్ఛాంధ్రగా తయారు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం ఇది. ఇందులో భాగంగా ఈరోజు నిడదవోలు పట్టణంలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మేము అందరం పాలు పంచుకుంటున్నాం. మనందరికీ తెలుసు, 2 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి ఆ ప్రభుత్వం ఈ పట్టణంలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ టన్నుల కొద్దీ చెత్తని పేరుకుపోయి ఉండేలాగా ఏ రోజు కూడా చెత్త మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి, పరిశుభ్రత మీద దృష్టి పెట్టిన సందర్భం లేనటువంటి విషయాన్ని మనం ఆ రోజు చూసాం. అంతేకాకుండా చెత్త మీద పన్ను వేసినటువంటి సందర్భాన్ని కూడా, చెత్త పన్ను వేసినటువంటి చెత్త ప్రభుత్వాన్ని కూడా మనం చూడడం జరిగింది. ఇవాళ దానికి భిన్నంగా పరిశుభ్రతతో కూడినటువంటి
నగరాలని, పట్టణాలని, గ్రామాలని తయారు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాల్లో కానీ మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా నిడదవోలు పట్టణంలో ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాలుగా చేపట్టినటువంటి కార్యక్రమాలు, ఇంతకుముందు ఉన్నటువంటి చైర్మన్ గారు, కౌన్సిల్ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కానీ, కమిషనర్ గారు వచ్చిన తర్వాత చేస్తున్న కార్యక్రమాల్లో ఈ డ్రై వేస్ట్ మేనేజ్మెంట్, అదేవిధంగా వెట్ వేస్ట్ మేనేజ్మెంట్ విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను ఏర్పాటు చేసుకుని చెత్తని మనం లెగసీ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే విధంగా, దాంతోపాటు పట్టణాన్ని, నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలనేటువంటిదే మన ప్రభుత్వం ఆలోచన. కేవలం ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం చేస్తే సరిపోదు, ప్రతి మనుషులను కూడా ఆ రకమైన ఆలోచన వచ్చి మన పరిసరాలను మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచాలనే ఆలోచన ప్రజల్లో రావాలి. దానికోసం ఈ ప్రతిజ్ఞ కూడా మనం చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఇళ్ల దగ్గర ఉన్నటువంటి గృహిణులందరికీ కూడా ప్రత్యేకంగా మనవి చేసేది, మీరు తడి చెత్తని, పొడి చెత్తని విడివిడిగా మీరు సెగ్రిగేట్ చేసుకోండి. దానికి సంబంధించి విడివిడిగా తీసుకెళ్ళడానికి కూడా మున్సిపల్ సిబ్బంది మీ దగ్గరికి వస్తారు. ఆ రకంగా సెగ్రిగేట్ చేయటం వల్ల మనకి డిగ్రేడబుల్, నాన్ డిగ్రేడబుల్ వేస్ట్ అనేటువంటిది మనం ప్రత్యేకించి చూసుకోగలుగుతాం. దానివల్ల పరిసరాలను మరింత శుభ్రంగా ఉంచగలుగుతాం. ఏదైతే తడి చెత్త ఉందో దాని నుంచి కంపోస్ట్ కూడా తయారు చేసి మనం మెన్యూర్స్ తయారు చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. దాన్ని ఆదాయ వనరుగా కూడా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మెన్యూర్ ఏర్పాటు చేసుకున్నట్లయితే అది ఆ ఎరువుగా ఉండి రైతులకు ఉపయోగపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దానికోసం ఈ కంపోస్ట్ కూడా చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా నెమ్మదిగా ఒకే రోజు మనకు మొత్తం అన్నీ కూడా అమలు జరుగుతాయని, లేకపోతే ఒక్క రోజులోనే మొత్తం మార్పు వస్తుందని కాదు, కానీ నెమ్మదిగా ఈ రకమైన ఆలోచన మనం పెంచుకోగలిగితే ప్రతి నెల కూడా మనందరం కూడా భాగస్వాములు కాగలిగితే, ప్రతి కుటుంబం కూడా ప్రతిరోజు ఒక అర్ధగంట పాటు ఈ కార్యక్రమాల్లో పాల్గొనగలిగితే ఖచ్చితంగా ఒకనాటికి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించడం ఖాయం అనేటువంటి మాటను మరొకసారి తెలియజేసుకుంటూ పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. నమస్కారం. కాయగూరలు తెచ్చుకోవాలన్నా లేకపోతే ఎచ్చాలు తెచ్చుకోవాలన్నా మనం ఆ గుడ్డ సంచులు ఇచ్చేవారు. అవి తీసుకువెళ్ళి మనం సామాన్లు తెచ్చుకుని ఇంట్లో ఇచ్చేసి మళ్ళీ సంచిని జాగ్రత్తగా మడతపెట్టి పక్కన పెట్టేవాళ్ళం. మరుసటి రోజు మార్కెట్కి వెళ్ళేటప్పటికీ ఆ గుడ్డ సంచితో వెళ్ళేవాళ్ళం. దానివల్ల పర్యావరణానికి విఘాతం లేదు, దాంతోపాటు కొత్తగా ఏ రకమైనటువంటి మెటీరియల్ని పాడు చేసే అవకాశం లేదు. ఇవాళ మొత్తం అంతా కూడా ప్లాస్టిక్ మయమైపోయింది. మనం ప్రతిదానికి కూడా అప్పటికప్పుడు ప్లాస్టిక్ తీసుకెళ్ళటం, లేకపోతే మనం ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళకపోయినా షాప్కి వెళ్ళి కొన్న తర్వాత వాళ్ళ దగ్గర ప్లాస్టిక్ సంచి తీసుకుని అందులో పెట్టుకుని రావటం, అలా ప్లాస్టిక్ పెరిగిపోయి, ప్లాస్టిక్ మనందరికీ తెలిసే నాన్ డిగ్రేడబుల్, అది భూమిలో కలిసిపోదు. కొన్ని వేల సంవత్సరాలైనా సరే ప్లాస్టిక్ భూమిలో కలిసిపోదు. దానివల్ల పర్యావరణానికి విపరీతమైన విఘాతం కలుగుతుంది. కనుక దయచేసి అందరికీ కూడా ముకుళిత హస్తాలతో మనవి చేసేది, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. దాని బదులుగా గుడ్డ సంచులు కానీ, కాగితం సంచులు కానీ, ఇలాంటివి ఏవైతే కొత్తగా తయారు చేస్తున్నారో మన మెప్మా వాళ్ళు కానీ, అదేవిధంగా ఎస్హెచ్జి గ్రూప్స్ కానీ ఈ రకమైన సంచులను కూడా తయారు చేస్తున్నారు. వాటిని ఉపయోగించండి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి, తద్వారా పర్యావరణాన్ని కాపాడండి అని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.